నేను ఒకటి చెప్తాను. మా ఇంటి ఎదురుగా ఒక హాంటెడ్ ఇల్లు ఉంది. సో అందులో క్రిస్టియన్స్ ఉండేవారు, వాళ్ళు కూడా ఉండలేకపోయారన్నమాట. ఉండకపోయారు 10 రోజుల నుండి ఖాళీ చేసేస్తున్నారు. పిల్లవాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు. మరి ఇంకో క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు ఆ పిల్లలు క్రిస్టియన్, కూడా క్రిస్టియన్. ఆ క్రిస్టియన్ ఫోన్ వచ్చి ఓన్లీ ఒక్కరోజే ఉండి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకోటి హిందూ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు 2 రోజుల నుండి పోయారు వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత మళ్ళీ ముస్లిం ఫ్యామిలీ వచ్చినారు, వాళ్ళు అయితే 3 రోజుల నుండి పోయినారు వాళ్ళ ఇంటికి. ఇంకో హిందూ ఫ్యామిలీస్ వచ్చినారు, వాళ్ళు కూడా 1 రోజే ఉండిపోయినారు. ఇంటి ఓనర్ నేను అడిగిన ఏంటంటే ఇందులో ఒక దయ్యం ఉంది, అందుకే ఎవరు ఇంట్లో పోవట్లేదు అని చెప్పారు. బ్యాక్ స్టోరీ అయితే అతనికి తెలియదంట, కొత్త ఓనర్కి తెలుసంట. కొత్త ఓనర్ అంటే ఇంకో హిందూ ఫ్యామిలీస్ వచ్చారు. అందుకే రోజు వాళ్ళు ఖాళీ చేయకుండా అందులోనే ఉన్నారంట. ఇప్పుడు వచ్చేసి రోజు నైట్ వాళ్ళకి ఆ దయ్యానికి కూర ఏదైనా వంట చేసి పెడుతున్నారంట. అందుకే వాళ్ళని అడిగా నేను, మీరు ఎందుకు ఇంటిని నిలిచి పోవట్లేదు, చాలామంది మీరెందుకు పోవట్లేదు అని అడిగాను నేను. వచ్చేసి రోజు నేను రాత్రి వేసి దయ్యానికి వంట చేసి పెడుతున్నామని చెప్పిందంట ముసలావిడ. చెప్తే నేను షాక్ అయిపోయినా, ఏంటి రోజు నైట్ వంట చేసి పెడుతున్నారా అని, అది కూడా 12 గంట. అప్పుడు పాతింటి ఓనర్ ఖాళీ చేసేసాడు, కొత్త ఓనర్ వచ్చినాడు. ఈ దయ్యం బ్యాక్ స్టోరీ ఏంటంటే నేను చెప్పిన, ఒక 2 కోడళ్ళు ఉండేవాళ్ళంట, ఒక ముసలాయన ఎవరంట. అసలు అతనికి తిండి పెట్టేవాళ్ళం కాదంట కోడళ్ళు. అందుకే 2 డేస్ ఉండి అవ్వ చచ్చిపోయింది, ఇంకా 4 డేస్ ఉండి తాత కూడా చచ్చిపోయింది. అందుకే ఆ ముసలావిడ అలాగే తాత ఇంట్లోనే తిరుగుతున్నారని చెప్పారు రోజు రాత్రి. అందుకే ఒక మంత్రి కూడా వచ్చి బాటిల్లో బంధించి అలా ఇంకో ప్లేస్ పెట్టి చెట్లకి ఇట్లా క్రాస్ సింబల్ పెట్టి బంధించారు. ఇది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా సెకండ్ ఛానల్ అమర్ రఘు వ్లాగ్స్ వచ్చేసి చేసాడ మా అన్న. ఈడ నాది సెకండ్ ఛానల్ విహాన్ వ్లాగ్స్. డన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.